ఇక మంగళగిరి నుంచి మరిన్ని డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి రాఘవేంద్ర లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రాఘవేంద్ర, ప్రస్తుతం మంగళగిరిలో సిచ్యువేషన్ ఏంటి? మంగళగిరిలో పోలింగ్ ప్రక్రియ ఏ విధంగా సాగుతోంది? అక్కడ ఇప్పటిదాకా చూసుకున్నట్టయితే ఎంత పర్సెంటేజ్ అక్కడ నమోదైంది? భోగి మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో 300 పోలింగ్ స్టేషన్లు పోలింగ్ బూత్లు ఉన్నాయి. అక్కడంతా కూడా ప్రశాంతంగా పోలింగ్ కొనసాగుతుంది. ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ బూత్ల దగ్గర పెద్ద ఎత్తున ఓటర్లంతా కూడా తమ ఓటాకు వినియోగించుకునేందుకు బారులు తీరి ఉన్నారు. ప్రధానంగా మహిళలు, వృద్ధులు కూడా పెద్ద సంఖ్యలో పోలింగ్ స్టేషన్లకు చేరుకుంటున్న దృశ్యాలు పోలింగ్ బూత్ల దగ్గర మనకు కనిపిస్తుంది. ఇప్పటి వరకు అంటే అధికారిక లెక్కల ప్రకారం, ఈసీ అందిస్తున్న లెక్కల ప్రకారం ఉదయం 9 గంటల వరకు 5.25% పోలింగ్ మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో నమోదైనట్టుగా తెలుస్తుంది. గతంలో అంటే 2019 అసెంబ్లీ ఎన్నికల్లో 80% పోలింగ్ ఈ నియోజకవర్గంలో నమోదైంది. ఈసారి కూడా అంతకంటే ఎక్కువ అవుతుందా, అంతకంటే తక్కువ అవుతుందా అని చూడాల్సి ఉంటుంది. అయితే పెద్ద ఎత్తున పోలింగ్ స్టేషన్ల దగ్గర పరిస్థితి చూస్తే ఓటింగ్ శాతం 2019 కంటే పెద్ద ఎత్తున నెంబర్ అంటే పోలింగ్ పర్సెంటేజ్ ఇంక్రీజ్ అయ్యే అవకాశాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. ప్రధానంగా మధ్యాహ్నం ఎండ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఉదయమే తమ ఓటుకు వినియోగించుకునేందుకు ఓటర్లంతా కూడా పోలింగ్ స్టేషన్ కు చేరుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈసీ కూడా అన్ని ఏర్పాటు చేసింది. ప్రధానంగా మంగళగిరి రాజకీయంగా ఆసక్తి కలిగిస్తుంది. ప్రధాన రాజకీయ పార్టీలన్నీ కూడా ఈ నియోజకవర్గంపై దృష్టి పెట్టాయి కాబట్టి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఈసీ అన్ని జాగ్రత్తలు తీసుకుంది. పోలింగ్ స్టేషన్ దగ్గర భారీ ఎత్తున బందోబస్తు కూడా ఏర్పాటు చేసింది. ప్రస్తుతం అయితే ప్రశాంతంగా మంగళగిరి నియోజకవర్గం పరిధిలో ప్రశాంతంగా పోలింగ్ కొనసాగుతుంది. ఉదయం 9 గంటల వరకు నమోదైంది. 5.25% పోలింగ్ శాతం నమోదైంది. సాయంత్రం వరకు ఎంత పోలింగ్ నమోదవుతుంది? గతంలో అంటే 2014, 2019 అసెంబ్లీ ఎన్నికల కంటే ఎక్కువ పోలింగ్ నమోదవుతుందా లేదన్నది కూడా మనం చూడాల్సి ఉంటుంది. భోగి. థ్యాంక్ యూ రాఘవేంద్ర.